హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటలు. ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మీకు క్రిస్పీగా బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకుని సమోసా చేసేసుకుందాం. ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో కొంచెం ఒక స్పూన్ ఉప్మా రవ్వ వేసుకున్నాను. మాయిశ్చర్ అంతా లాగేస్తుంది ఉప్మా రవ్వ యాడ్ చేయడం వల్ల. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్లో ఉన్న మాయిశ్చర్ అంతా లాగేస్తుంది. ఆయిల్లో వేసిన తర్వాత ఇలాగ బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఏంటంటే ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టేస్తే కాగిపోతూ ఉంటుంది. తర్వాత చపాతీ పిండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ముందుగా కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. దీంట్లో గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను ముందుగా నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరు. తర్వాత ఇలాగా చపాతీ ఇలాగా రోల్ చేసుకొని బాగా సన్నగా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు నేను మీకు చిట్టి సమోసా చేసి చూపించబోతున్నాను. కాబట్టి నేను దీన్ని హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు అలాగే సమోసా షేప్లో చేసుకోవచ్చు. కానీ నేను చిన్నవి చేస్తున్నాను కాబట్టి దీన్ని హాఫ్ చేశాను. లేదంటే ఆ రోల్ని అలాగే సమోసా షేప్లో చిట్టేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా 1 లేయర్ సమోసా అనమాట. ఇది ఒక లేయర్తోనే వస్తుంది, చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇలా హాఫ్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకొని కొంచెం ఎడ్జెస్లో మనం ఎడ్ సైడ్ అయితే అటాచ్ చేస్తాము, అటు సైడ్ కొంచెం ఎడ్జెస్లోది వాటర్ అద్దుకొని ఇలాగా ప్రెస్ చేసేస్తే అతుక్కోబోతుంది. తర్వాత ఏదో పోట్లీలాగా వచ్చింది కదా, ఇందులో ఆనియన్స్ పెట్టేసుకొని ఈ పైన లేయర్ని క్లోజ్ చేసేసేది అంతే. అట్లా క్లోజ్ చేసేసి ఆయిల్లో వేసేసుకున్నారంటే బాగా మంచిగా క్రిస్పీగా వస్తుంది. ఒక్క లేయర్తోనే వస్తుంది కదా, మీకు బయట ఎలా అయితే వస్తుందో టేస్ట్ అలా సేమ్ అలానే వస్తుంది. ఇలాగ క్లోజ్ చేసేసుకొని మంచిగా బయటకు రాకుండా ఆనియన్స్ వాటర్ వేసుకొని ప్రెస్ చేశారంటే ఈజీగా అతుక్కోబోతుంది. ఇట్లాగ చేసి ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. చిన్న సమోసాలు అండి ఇవి. ఇలాగ అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను. ఇలాగ అన్ని సమోసా షేప్లోనే చేసుకొని వేసుకోవాలి. చూసారా ఎంత కలర్గా ఉన్నాయో, చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా. ఇలా చేసేసుకున్నారంటే సమోసాలు రెడీ అయిపోతాయి. ఒక చిట్టి సమోసాలు అండి ఇవి. చేసి పక్కన పెట్టిన వెంటనే మాకైతే మా పిల్లలు తినేశారు. తర్వాత కొంచెం పెద్ద సమోసాలు కూడా చేశాను, అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు నేను తీసుకున్న హాఫ్ కట్ చేశాను కదా లేయర్, అలా కట్ చేయకుండా ఇలాగ సమోసా షేప్లో పోట్లీలాగా చుట్టేసి ఇలాగ పెద్దగా చుట్టేసి తర్వాత పెద్ద సమోసాలు, ఇవి పెద్ద సమోసాలు చేశాను. మనకి క్రిస్పీనెస్ తెలిసిపోతుంది. సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. చూసారా, ఇలాగ ప్రెస్ చేయగానే చాలా క్రిస్పీనెస్ కనిపిస్తుంది మీకు. టేస్ట్ చేశారంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కూడా తెలియదండి. ఆనియన్స్ కూడా బాగా ఉడికిపోయాయి చూసారా, లోపల మాయిశ్చర్ అనేది ఏం లేదు. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు వంటలు.